నమస్తే. నా పేరు మధుసూదనరావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం నెమ్మలగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లాలో మన కాకర్ల రాము గారు తోటలో ఉన్నాం మనం. ఇక్కడ ఆయిల్ పామ్ మన కోకోనట్టు ప్లస్ కోకో 2 కాంబినేషన్ ఉన్నాయి. అలాగే పక్కనే మన రాము గారి ఆయిల్ పాము, తర్వాత కోకో కాంబినేషన్ ఉంది. అది కూడా చూద్దాం. ఇప్పుడు గతంలో జరిగిందేంటంటే, రాము గారికి నాకు మధ్య స్నేహం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి రాము గారు రమ్మంటున్నారు, నేను రాలేకపోతున్నాను. తర్వాత ఆయన కూడా ఫుల్ హార్టెడ్‌గా పిలిచినట్టు నాకు అప్పుడైతే అనిపించలేదు. ఫైనల్‌గా రాము గారు ఏం చెప్పారంటే, ఏవండీ మాకు చివరగా మీ కాన్సెప్ట్‌లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు అనిపిస్తుంది. మీరు ఒకసారి వచ్చేయాలండి అంటే నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ మన షెడ్యూల్స్ అన్నీ ఇచ్చాం. ఫస్ట్ మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చాం. తర్వాత మామూలు 8 ఏయైతే మనం 5 ఫర్టిలైజర్ గ్రేడ్, 3 బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఏయైతే ఇస్తామో అవి ఇచ్చామనమాట. ఇచ్చిన తర్వాత నాకైతే పర్లేదు, రిజల్ట్ బాగానే ఉందనిపిస్తుంది. మనకి మెయిన్ వైట్ ఫ్లై కూడా కంట్రోల్ అయిపోయింది. 90% కంట్రోల్ అయినట్టు, ఇంకా ఎక్కువ కూడా కంట్రోల్ అయ్యి ఉండొచ్చు. మనం అయితే చెట్టు ఎక్కి చూడలేం కాబట్టి ఇక్కడికైతే విజిబుల్‌గా బాగానే కనిపిస్తున్నాయి. వచ్చిన కొత్త ఆకులన్నీ బాగానే వస్తున్నాయి. కోకో కూడా కొంచెం సెట్టింగ్ పెరిగింది మొన్నటి కంటే కూడా. ఇక ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రక్రియ ఏంటి? మనం రాము గారికి ఏం చెప్పాం? ఆయన ఏం చేశారు? అది మన రాము గారి మాటల్లోనే తెలుసుకుందాం. 3 నెలల క్రితం ఈయన కలిసి ఈయన పంపిన లిక్విడ్స్ ఇవన్నీ కూడా పట్టుకొచ్చి ఈయన చెప్పినట్టు డ్రమ్లో 200 లీటర్ డ్రమ్లో పోసుకుని కలిపి అవన్నీ కలుపుకొని మొక్కకే 2 లీటర్లు కాదు, అటో లీటర్ ఇటో లీటర్ పోసుకుంటూ వెళ్ళాం. మొత్తం కొబ్బరికి కోకోకి కూడా. అప్పటి నుంచి కొంతవరకు ఇంకేం ఎరువులకి మట్టుకు మానేమం పూర్తిగా. తెల్లదోమ గురించి బాగా తగ్గుద్దన్న ఉద్దేశంతో దీంట్లోకి వచ్చాం. తెల్లదోమ కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. మసి వరకేమో బాగా ఎక్కువగా పైనుంచి కిందకి పడుతుండేది. చెరుకు తోట తగలబెడితే ఎలా పడిదో మసి ఎగిరి వచ్చినట్టు అటువంటి ఉండేది. అదేమో కొంతవరకు బాగా తగ్గింది. ప్రస్తుతం అయితే తోట ఆరోగ్యంగానే హెల్దీగా ఉంది. ఇక దీని నుంచి దిగుబడిగా ఎలాగన్నది ఇంక టైం చూస్తాం. ఇంకా బాగానే ఉంది. కొబ్బరి కూడా ఈ నిరుడితో పోల్చుకుంటే ఏడు ఆరోగ్యంగా ఉంది. కొబ్బరి కూడా ఈ వరకు అయితే మరీ ఆ కొబ్బరి ఆకులు కూడా ఎండిపోయి ఏదో ఆ రసం పీల్చి ఆటోమేటిక్గా కొబ్బరి ఆకు అంతా ఎండిపోయేది. అది కొంతవరకు తగ్గింది. ఇప్పటికి 90 రోజులు పూర్తయింది మేము ఇది మొదలుపెట్టి. దీని నుంచి ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి కూడా ప్రొడక్షన్ దీన్ని వాడి ఏం చేయాలన్నది ఇంకా దీంట్లో కొంచెం లోతుకి వెళ్ళాలని అనిపిస్తుందండి ముందు వ్యవసాయంలో. అంటే మీరు ఒకసారి వాడితే మళ్ళీ సంవత్సరం వరకు వాడాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఏదన్నా అత్యవసర పరిస్థితి వచ్చి ఇంకా ఏమన్నా మీకు డెఫిషియన్సీలు కనిపిస్తే అప్పుడు ఏదన్నా ఒక సింగిల్ ప్రోడక్ట్ ఇవ్వటం మాత్రం జరుగుతుంది మీకు. ఇప్పటివరకు మనకు అది సేఫ్గా ఉంది. 3 నెలలకే ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే మన సంవత్సరం పూర్తయ్యేపాటికి ఇంకా ఇప్పుడు ఇది ఎలాగంటే అసెండింగ్ అనమాట, పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు. ఇది సంవత్సరం పాటు నిరంతరం అయ్యి ఆ భూమిలో మనం ఇచ్చిన బ్యాక్టీరియా ఫంగస్లు పెరుగుతూ ఉంటాయి మన తేమను పట్టుకొని. తర్వాత అందులో ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఈ కోకో ఆకు వల్ల చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ర్యాపిడ్గా పెరిగే అవకాశం ఉంటుంది. అలా పెరిగి మీకు ఇంకా మేలు జరుగుతుంది. మనం వెయిట్ అండ్ సీ, అంతేగాని ఇంకోసారి వేయాలనే నిర్ణయానికి ఇప్పుడే రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేసినా కానీ సింగిల్ కాంపోనెంట్ మాత్రం వేస్తాం అనమాట. అన్ని 8 రకాలు అయితే వేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక దాని గురించి మర్చిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్ సైజు కూడా చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇంకా పూర్తిగా రైపనింగ్కి రాలేదు ఫ్రూట్, అంటే ఇంకా రైపన్ అయిపోద్ది అనుకోండి నెక్స్ట్ వీక్లో. ఇది చూడండి, ఈ ఫ్రూట్ సైజు చూడండి, కోకో ఎంత చక్కగా ఉందో. ఇంకా ఇప్పటికైతే ఇక కొత్తగా వచ్చేవి పెద్ద మనకేం ఉపయోగపడదు, ఎందుకంటే అవి మనకి రైనీ సీజన్లో హార్వెస్ట్కి వస్తాయి. ఇవి కరెక్ట్గా మనకి ఇప్పుడు మంచి పొలంలో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ మనకి సమ్మర్లో హార్వెస్టింగ్కి వచ్చేస్తే మనకి శ్రమ ఉండదు అవి ఆరబెట్టుకోవడంలో. కానీ ఇంకా అదే లేదా వర్షాకాలం వచ్చిందంటే మనం సపరేట్ ఛాంబర్స్ వేసుకోవాలి. తర్వాత వాటిలో ఎండబెట్టుకోవాలి. లేదా మనం డైరెక్ట్గా మాన్యువల్గా ఎండబెట్టామంటే మామూలు ఎండలో ఏదైనా వర్షం పడితే దానికి ఫంగస్ వస్తుంది, బరువు తగ్గిపోద్ది, క్వాలిటీ తగ్గిపోద్ది, రేటు తగ్గిపోతుంది. సో ఇలాగా మనకి రాము గారు సక్సెస్ఫుల్గానే ఉన్నారని నా అభిప్రాయం.
అలాగే ఇప్పుడు మనకి పక్కన రైతు మన నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఈ మధ్యనే మన షెడ్యూల్ స్టార్ట్ చేశారు. 1 మంత్ కూడా పూర్తి అవ్వలేదు. రాము గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరిని పరిచయం చేశానన్నమాట ఈ మధ్యకాలంలో. మనతో పాటు నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. ఆయన మాటలో కూడా తెలుసుకుందాం. ఆయన వాట్ హీ అబ్జర్వ్డ్ ఈ నెల రోజుల కాలంలో అబ్జర్వ్ చేశారు. తర్వాత రాము గారి తోట చూసిన తర్వాత ఆయన అభిప్రాయం ఏంటనేది మనం ఆయన మాటలో తెలుసుకుందాం. మాది ద్వారకా తిరుమల మండలం బొప్పనవారిగూడెం అండి. ఇక్కడ నిమ్మలగూడెం మాకు రిలేషన్ కూడా ఉన్నారు. కొండ్రెడ్డి వీరస్వామి గారని. ఆయన మన మధు గారు ఫోన్ నెంబర్ ఇస్తే రాము గారికి మాట్లాడాము. మాట్లాడితే మాది నిమ్మలగూడెంలో ఉన్నాయండి మా ల్యాండ్స్ అన్నీని అన్నారు. అయితే 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం కానీ ఈ సంవత్సరమే మధు గారు మందులు వాడుతున్నామండి. బాగానే ఉన్నాయండి. కొంచెం సక్సెస్ఫుల్‌గా అనిపిస్తున్నాయండి. మీరు ఒకసారి రండి మా తోటలోకి అన్నారండి. ఇవాళ మధు గారు వస్తున్నాను రండి అంటే నేను వచ్చానండి. తోట అయితే మాది కోకో ఉంది, పామాయిల్ ఉంది, కొబ్బరి ఉంది. కోకో తోట, రాము గారి తోట మా తోటల మీద చాలా బాగుంది. అంటే ఆయన యాజమాన్య పద్ధతులు కూడా చాలా బాగున్నాయి. మేము మధు గారు ఇచ్చిన తోటలకి, పామాయిల్ తోటలకి మైక్రో న్యూట్రిషన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 15 రోజులు ఆగిన తర్వాత దాన్ని రిజల్ట్ చూసిన తర్వాత మీరు మళ్ళీ లిక్విడ్స్ ఇమ్మన్నారు. లిక్విడ్స్ ఒక 8 రకాలు హ్యూమిక్ యాసిడ్స్ ఈ ఇంకన్నీ కలిపి 8 రకాలు ఉన్నాయండి. ఆ 8 రకాలు కూడా మేము ఇస్తున్నామండి. ఇప్పుడు మా తోటలో మధు గారు చెప్పినట్టే ఉన్నాయండి. కొంచెం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గా ఉండేలాగా మాకు అనిపిస్తున్నాయండి. ఎందుకంటే అసలు ఏ జీవైనా, ఏ మనిషి అయినా, ఏ వృక్షం అయినా జబ్బు లేకుండా ఉంటే అంటే ఏ ఇబ్బందులు లేకుండా ఉంటే చాలా ఆరోగ్యంగా ఉంటది. అంటే సూక్ష్మధాతుల లోపాలు కూడా రైతులు ఎవరు కనిపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే మెన్యూరింగ్ ఏసేత్తాం. ఇంకా కలుపు మందులు కొట్టేస్తాం. ఇయన్నీ వలన తో ల్యాండ్స్ అంటే సాయిల్ మొత్తం చాలా తేడాగా ఉన్నాయి. ఈ మధు గారు చెప్పేదేంటంటే మీరు సాయిల్ చూసుకుంటే మీకు యూనివర్సల్ అంటే మొత్తం యూనివర్సల్ అంతా మిమ్మల్ని మంచిగా చేస్తే మీరు కలుపు మందులు కొట్టొద్దు. పెస్టిసైడ్స్ ఏమి వాడొద్దు. మీరు నేనిచ్చే లిక్విడ్స్, మైక్రో న్యూట్రియన్స్ వాడండి. సంవత్సరానికి ఒకసారి వాడినా మీకు సరిపోతుంది. దానికన్నా ఒక కింట, ఒక టన్ను ఎక్స్ట్రా ఉంటది గానీ పామాయిల్ తక్కువుండదు అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మేము ఆయన వేలో ఎళ్ళాము. మాకు ఇచ్చిన నెల 15 రోజులకే మాకు చాలా మైక్రో న్యూట్రిషన్ ఇచ్చిన తర్వాత మాకు తోటలు చాలా బాగున్నాయి. మేము బాగా దీనికి సంతోషంగా ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చెప్పడం అయితే రైతులు చెప్పచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రైతు మీదనే ఉంటుంది. మనం ప్రకృతి వైపు మళ్ళిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా సబ్జెక్ట్ అర్థమైన తర్వాతే మనం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఒకటి మనం పాడైపోయిన భూమిని బాగు చేస్తున్నాం. తర్వాత మొక్క కూడా ప్రకృతిలో భాగమే. మొక్కను బాగు చేస్తున్నాం. కెమికల్స్ ఇచ్చి వాటిని ఇబ్బంది పెట్టట్లేదు. ప్రకృతి వైపు అనుగుణంగా వాటిని నడిపిస్తున్నాం కాబట్టి అవి కూడా వాటి రెస్పాన్స్ కూడా అంత చక్కగా ఉంటుంది అనమాట. వీళ్ళంత త్వరగా చాలా క్విక్ రెస్పాన్స్ అవుతాయి అవి. మంచి జరిగినప్పుడు, చెడు జరిగినప్పుడు వాటికి కూడా తెలుసు. మనిషి భాష తప్పకుండా తెలుస్తుంది. ఏ రైతు కూడా చేలోకి వచ్చి నెగిటివ్గా మొక్క గురించి దయచేసి మాట్లాడొద్దండి. అవి మనల్ని వింటూ ఉంటాయి. మన రైతు పోకడను బట్టే కూడా అవి మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అది నేను చాలా చోట్ల గమనించాను. అది నా రీసెర్చ్లో ఉంది. అది రాము గారు డైలీ ఇలాగే పొలానికి వచ్చి అక్కడ జరిగే ప్రక్రియలన్నీ చూసుకొని వెళ్తున్నారు, మొక్కలను పలకరిస్తున్నారు కాబట్టి అవి అంత చక్కగా రెస్పాన్స్ అవుతున్నాయి. ఇంకోటి గతంలో కెమికల్స్ ఇచ్చారు, అది ఒక గత అయిపోయింది. ఇప్పుడు కెమికల్స్ కాకుండా ఇప్పుడు ఆయన చేసే కృషితో పాటు ఆయన మొక్కలను పలకరించడంతో పాటు ప్రకృతి వైపు మళ్ళిస్తున్నారు కాబట్టి ఇంకా చక్కగా రెస్పాన్స్ చాలా త్వరగా వచ్చిందని నా అభిప్రాయం. ఒకసారి చూడవచ్చు రాము గారి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఈ ఆకు రొట్ట తీసేయడం కానీ, తర్వాత వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచడం కానీ, తర్వాత ఇప్పుడు చెట్లు కూడా ఎంత చక్కగా ఉన్నాయి. వీటిలో ఎండు కొమ్మలు కానీ ఎండు పుల్లలు కానీ లేవు. తర్వాత ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసే అవసరం కూడా లేకుండా గతంలో ప్రూనింగ్ చేసేసారు. మొత్తం చాలా చక్కగా ఉంది. ఇలాగ మేనేజ్మెంట్ చక్కగా చేసుకుంటా రైతులు దానికి కావాల్సినవి మనం ఆర్గానిక్ రూపంలో, సేంద్రియ రూపంలో ఇస్తామంటే మొక్క చాలా చక్కగా రెస్పాండ్ అవుతుంది. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతే మనల్ని కాపాడుతుంది. ఇవాళ మనం కాకర్ల రాము గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇప్పుడు ఆయన గురితో మాట్లాడి తెలుసుకున్నాం ఎలాగ జరిగింది ఇది అనేది. మన చక్కగా ఫలితం ఉంది. ఇలాగే మీరు రైతులు ఎవరైనా సరే ప్రకృతి వైపు మళ్ళాలంటే ఇది నేను నా స్వార్థంతో చేసే పని కాదు, ఒక ఉద్యమంలాగా చేస్తున్నాను. ప్రకృతి వైపు మళ్ళించాలి తప్పదు. ఎందుకంటే ఒకవైపు జగ్గి వాసుదేవ్ బాబా చేస్తున్నారు.
సేవ్ సాయిల్ అనే ఒక ఉద్యమం ద్వారా మీరు మట్టిని కాపాడండి. మట్టిని కాపాడకపోతే మనకు పంట రాదు. పంట లేకపోతే జీవనం ఉండదు. గొడవలు జరుగుతాయి, కొట్లాటలు జరుగుతాయని ఆయన చాలా పెద్ద ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చేశారు. ఆయనతో పోల్చుకుంటే నేను చేసేది చాలా చిన్న ఉద్యమం. కాకపోతే నేను గ్రాస్ రూట్ లెవెల్‌లో చేస్తున్నాను. ఆయనేమో మొత్తం ఓవరాల్‌గా తిరుగుతూ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా మా ఉద్యమంలో భాగస్తులు కావాలంటే, ప్రకృతి దగ్గర అవ్వాలనుకుంటే, ప్రకృతి యొక్క ఫలితాన్ని మీరు అనుభవించాలనుకుంటే, మీరు మాతో కలిసి ఏకం కండి. మా ఉద్యమంలో భాగం కండి. నా ఫోన్ నంబర్ 9515322657. నేను నిరంతరం రైతులతో అందుబాటులో ఉంటాను. 24/7 అందుబాటులో ఉంటాను. నమస్తే. ధన్యవాదాలు.